హాయ్ గైస్, వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మన తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ అన్న వెహికల్ అయితే మన విజయవాడ అయితే వేసుకొచ్చారు. వరంగల్లో అయితే షోరూంలో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బాడీ వర్క్స్ కోసం అయితే మన విజయవాడ ఆటోనగర్ అయితే వచ్చింది. సో అది వెహికల్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను అనమాట. సో వీడియోని అయితే చివరిదాకా చూసేయండి. ఇంకొకటి, అన్న ఛానల్ వచ్చేసి 1 lakh దగ్గరలో అయితే ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ అని ఉంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అన్న పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మన సైడ్ నుంచి త్వరగా అన్నకి 1 lakh రీచ్ అవ్వాలి, ఇంకా కమ్బ్యాక్ చాలా గట్టిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. సో పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హరీష్ అన్న అయితే వచ్చి ఈ బండి అయితే ఇక్కడ పెట్టేసి తనైతే మొక్కు ఉంది కదా, జుట్టు అవి పెంచుకున్నాడు కదా, సో తిరుపతి అయితే వెళ్ళారనమాట. సో వచ్చిన రోజే వీళ్ళు ఏం చేశారంటే బ్యాక్ డోర్ ఇవన్నీ అయితే రిమూవ్ చేసేసి అవన్నీ అయితే కొంచెం కట్ చేశారు, వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పి బ్యాక్ డోర్ అవన్నీ. బాడీ వచ్చేసి బార్ అయితే తగ్గించారు, ఎందుకంటే యాపిల్ లోడ్కి బాక్సులు అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి, లూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి అయితే లోడ్కి అనుకూలంగా అయితే తగ్గించారు. చూసినట్టయితే ఇట్లాంటి ఒక కానా అయితే తీసేసి కొంచెం వెనక్కి అయితే జరిపారనమాట, కట్ చేసేసి అక్కడికి. సో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేయించుకున్నారు. పైన గ్రిల్స్ హైట్ కూడా పెంచారు చూడండి, అంత ముందు కన్నా ఇప్పుడైతే హైట్ పెంచారు. సో యాపిల్ లోడ్కి ఇవ్వట్లేదంట, అందుకని అయితే గ్రిల్స్ అవన్నీ అయితే హైట్ పెంచడం అయితే జరిగిందనమాట. సో అంతకుముందు బండి కింద పడినప్పుడు అయితే గ్రిల్స్ అవన్నీ అయితే మొత్తం బెండ్ అయిపోయినాయి కదా, అవన్నీ వచ్చి కరెక్ట్గా బెండ్ తీపిచ్చి ఇవన్నీ ఈ విధంగా అయితే చేపించారనమాట. క్యాబిన్ మొత్తం చూసుకున్నట్టయితే ఫుల్ స్టిక్కరింగ్ అయితే చేపించాలి. అంతకుముందు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో స్టిక్కరింగ్ పేర్లు అవన్నీ అయితే మొత్తం అయితే క్యాబిన్కి అయితే వచ్చేస్తాయి. ఈసారి ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అయితే చేపించేస్తాడంట. అంతకుముందు ఫస్ట్ ఏమన్నా మిస్ అయినా ఏమన్నా ఉంటే అవన్నీ అయితే మొత్తం అయితే ఇప్పుడు చేపించేస్తానని చెప్పి అయితే అన్నారు. నేనైతే కలిశాను నిన్నైతే. సో బండి పెట్టి అయితే వెళ్ళారనమాట. పెట్టిన రోజు అయితే వర్క్ మొత్తం బాగానే జరిగింది. బ్యాక్ సైడ్ మొత్తం గ్రిల్స్ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఎక్కిచ్చేశారు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం కటింగ్ అవన్నీ చేసేసి అయితే డోర్ ఇవన్నీ అయితే ఫిట్టింగ్ కూడా చేసేసారనమాట ఒకే రోజులో. సో నెక్స్ట్ వచ్చేసి పెయింట్ టచ్అప్స్ అయితే ఉన్నాయి. పెయింట్ టచ్అప్స్ ఇవన్నీ అయితే టచింగ్ చేసి మళ్ళీ రీపెయింటింగ్ అయితే చేస్తారు. ఫుల్ పెయింట్ కాకుండా టచ్అప్స్ అయితే చేపిస్తున్నారనమాట ప్రస్తుతానికి. ఆల్రెడీ పెయింట్ కూడా మొన్నే కదా, 1 year కదా అయింది. సో ఫేడ్ అయితే అవ్వలేదు కాబట్టి సో మళ్ళీ టచ్అప్లు అయితే సరిపోతాయని చెప్పి అయితే ఆ డెసిషన్ అయితే తీసుకున్నాడు అన్న. సో బాడీ అయితే ఈ విధంగా అయితే వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా అయితే అంతకుముందు ఎలా ఉందో అలా అయితే మొత్తం అయితే వచ్చేసింది బాడీ. పెయింట్ టచింగ్లు మడ్ కోటింగ్ కూడా వేసుకుంటూ వెళ్ళారు చూడండి, ఎక్కడెక్కడైతే టచ్ చేస్తారో అవన్నీ అయితే బాడీకి అక్కడ మడ్ కోటింగ్ కొట్టుకుంటూ వెళ్ళారు చూడండి. అవన్నీ అయితే మళ్ళీ రీపెయింట్ అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ డోర్కి కూడా మొత్తం అయితే మడ్ కోటింగ్ అయితే కొట్టారు. నెక్స్ట్ వచ్చేసి మక్కు పెట్టుకుంటారు, మక్కు పెట్టుకొని మళ్ళీ వాటిని ఫినిషింగ్ వచ్చేలాగైతే చేస్తారు. ఇవన్నీ అయితే క్లియర్ చేసి మళ్ళీ యాజ్ డీస్ అంతకుముందు ఎలా ఉందో అలా అయితే వచ్చేస్తుంది చూడండి. ఇటువైపు యాంగ్లర్ మొత్తానికి మడ్ కోటింగ్ అయితే కొట్టుకుంటూ వెళ్ళారు చూడండి. ఇంకా డీటెయిల్గా చూపిస్తాం, ముందుకైతే వెళ్ళిపోదాం. చూడండి యాంగ్లర్ ప్రతి యాంగ్లర్కి అయితే టచింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళారు. సో కింద ఇదంతా వచ్చేసి సో నాకు తెలిసి ఈ రోజు వరకు అయితే కోటింగ్ అవన్నీ వేసారు. నెక్స్ట్ వచ్చేసి మక్కు పెట్టేసి పెయింట్కి అయితే వెళ్ళిపోతుంది వెహికల్. ఇంకా కింద వచ్చేసి కింద బంపర్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి. కింద బంపర్ కూడా అయితే తీసుకొచ్చారు, అది కూడా అయితే కింద ఇద్దరు దూరి మొత్తం ఇద్దరు అయితే సెట్టింగ్ అయితే చేస్తున్నారు బంపర్. పనిలో పని వచ్చాం కదా విజయవాడకి అని చెప్పి అయితే పట్టాలు కొంచెం డ్యామేజ్ అయినాయి అంట, అక్కడక్కడ చిరుగులు ఉన్నాయంట. సో పట్టాలు కుట్టే వాళ్ళని అయితే పిలిపించారు, షెడ్కి పిలిపించి ఎక్కడెక్కడ డ్యామేజ్లు ఉన్నాయి ఏంటనేది అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే మార్కింగ్లు అవి వేసుకుంటున్నారు. సో ఇది రబ్బర్ పట్టా కాబట్టి నెక్స్ట్ వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి మళ్ళీ వాటర్ అవన్నీ తెక్కకుండా లోడ్ అవి తడిసిపోకుండా ఉండాలని చెప్పి అయితే మొత్తం అయితే ప్యాచ్లు అయితే వేస్తున్నారనమాట. సో ఎక్కడెక్కడ ఉంది ఏంటనేది అయితే మొత్తం హరీష్ అన్న అయితే చూపిస్తున్నారు వాళ్ళకి, డ్యామేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది అయితే వాళ్ళైతే ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్తున్నారు. సో లిక్విడ్ ఏదో ఉంటుందంట, లిక్విడ్ పెట్టి అయితే మొత్తం అతికిస్తామైతే చెప్పారు. సో లీక్ అవ్వకుండా అయితే ఉంటుందంట పట్టా అనేది, అంతకుముందు యాజ్ యూజువల్గా అయితే నీట్గా అయితే ఉంటుంది అని చెప్పి అయితే అన్నారు. రబ్బర్ పట్టా వర్క్ అయితే ఈ విధంగా అయితే చేపించేశారనమాట ఫినిషింగ్. నెక్స్ట్ ఈ రబ్బర్ పట్టా అయిపోగానే క్లాత్ పట్టా కూడా 2 చోట్ల అయితే చిరుగులు ఉన్నాయంట. సో అవి కూడా అయితే మోడిఫికేషన్స్ అయితే ఈ విధంగా అయితే అది అయిపోగానే ఇదైతే పరిచేసి 2 చోట్ల చిరుగులు ఉంటే అవైతే కుడుతున్నారు. ఇదైతే స్టిచ్చింగే కాబట్టి సో క్లాత్ పట్టనే కాబట్టి నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక చోట ఇంకా చివర అయితే ఒక చోట అయితే ఉంది. సో ఆ 2 అయితే పెద్ద డ్యామేజ్లు అయితే కాదు, మొత్తం ఇదంతా అయితే మాట్లాడేశారు. గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా అయితే ఇంకా నలుగురికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ, మన హరీష్ అన్న ఛానల్ కూడా 100K అయితే దగ్గరలో ఉంది, త్వరలోనే ప్లే బటన్ తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో మీరు ఇంకా మన ఛానల్లో వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, అన్న వ్లాగ్స్ అయితే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హెల్దీ వ్లాగ్స్ అయితే తీస్తారు, అందరూగా కూర్చొని చూసే విధంగా అయితే ఉంటాయి అనమాట. సో వెళ్ళి అయితే ఒకసారి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే వ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కోటింగ్ అయిపోయిన తర్వాత మడ్ కోటింగ్ కొట్టిన తర్వాత అయితే ఇంకా అక్కడక్కడ అయితే మొత్తం మక్కు పెట్టుకుంటూ వెళ్ళారు చూడండి, మీకైతే కనపడుతుంది.
సో గ్రిల్స్కి కూడా మొత్తం పెంచారు కదా, పెంచిన వాటికి మొత్తం అయితే కోటింగ్ వేసుకుంటూ వెళ్తున్నారు, మడ్ కోటింగ్ పైన అయితే. కొంచెం క్లైమేట్ వచ్చేసి కొంచెం డల్గా ఉంది, దాన్ని బట్టించి కొంచెం అయితే వీళ్ళు ఆలోచించి అయితే చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇట్లా ఒకవేళ వర్షం పడితే కనుక అనవసరంగా స్పాయిల్ అయిద్దని చెప్పి మొక్కు ఇవన్నీ ఆరాకైతే మొత్తం లోపల అయితే షెడ్లో పెట్టి అయితే బిల్డింగ్ కింద అయితే పెట్టయితే మొత్తం అయితే స్ప్రే పెయింటింగ్ అయితే కొట్టుకుంటూ వస్తున్నారు చూడండి. ఫస్ట్ అయితే ఆరెంజ్ అయితే కలుపుకున్నారు, ఎక్కడెక్కడైతే ఆరెంజ్ అయితే కొట్టాలో అవన్నీ అయితే కొట్టుకుంటూ. అంతకుముందు ఏ కలర్ అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే కలర్ అయితే మ్యాచింగ్ అయితే చేశారు చూడండి. యాజ్ డీజ్గా బాడీలో అయితే మిక్స్ అయిపోయింది అనమాట. ఈ కలర్స్ మిక్సింగ్, స్టిక్కరింగ్, ఈ ఆర్టిస్టులు ఇవన్నీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళంతా మన ఆటనర్లోనే ఉన్నారనేది అనిపిస్తూ ఉంటుంది నాకు, రోజు తిరుగుతూ ఉంటాయి కదా. ఈ పెయింటింగ్ మొత్తం కొట్టడం అయిపోగానే నెక్స్ట్ వచ్చి స్టిక్కరింగ్ వాళ్ళ పని అయితే ఉందన్నమాట. సో ఆ ప్యాచ్లు అవన్నీ అయితే కలపాలి కదా, సో ఆ పెయింట్ వేసి అది ఆరాలి, ఆరిన తర్వాత వచ్చి స్టిక్కర్లు అయితే వేస్తారు. క్యాబిన్కి అయితే మొత్తం అయితే స్టిక్కరింగ్ అయితే అయిపోయింది, చూడండి ఏ విధంగా వేసారు ఏంటనేది అయితే చూపిస్తాను మీకు మొత్తం ఈ వీడియోలో. క్యాబిన్కి అయితే ఈవినింగ్ అయితే చేశారంట. సో చూడండి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను మీకు, క్యాబిన్ ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ముందు వచ్చేసి కొంచెం షెడ్లో అయితే ఖాళీ లేదు, కొంచెం గ్యాప్ అయితే లేదనమాట. సో అందుకని మీకైతే ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. అంతకుముందు క్యాబిన్కి ఏ విధంగా స్టిక్కరింగ్ ఉందో అదే విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఇంకొక చిన్న చేంజ్ అయితే ఉంది ఇక్కడ, చాతక్ అనే నేమ్ అయితే రిమూవ్ చేసి అన్న గరుడా అని అయితే పెట్టారు. సో గరుడాని ఎందుకైనా చేంజ్ చేస్తున్నారని అడిగితే విష్ణుమూర్తి వాహనం కదా, సో చిన్న సెంటిమెంట్తో గరుడాని అయితే చేంజ్ చేస్తున్నారని అయితే చెప్పారనమాట. సో చాతక్ని అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇక నుంచి అయితే ఈ బండి అయితే మనకి గరుడా అనమాట. గరుడా అని అయితే పేరు అయితే నామకరణం చేశారు. కంబ్యాక్ కదా, కంబ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి అయితే పిన్ టు పిన్ అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారనమాట. చాలా జాగ్రత్తగా తీసుకొని మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఇవన్నీ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి టైర్ మ్యాట్లు ఇవన్నీ అయితే ఫిట్ చేస్తున్నారు చూడండి. క్యాబిన్ మొత్తం అయితే కొత్తది కాబట్టి సో అది అంతకుముందు ఎలా అయితే వచ్చిందో చాసిస్తో పాటు అలాగైతే ఉంటుంది. మళ్ళీ అవన్నీ అయితే మనం ఫిట్ చేయించుకోవాలి. క్యాబిన్ వరకు చూసుకున్నట్టయితే మొత్తం అయితే కొత్తది కాబట్టి అన్ని ఫస్ట్ నుంచి అయితే చేసుకుంటూ రావాలన్నమాట. సో ఎలా చేశారు ఏంటి అనేది అయితే సర్వీస్ సెంటర్లో వరంగల్లో అయితే చేపించాడు అన్న. అవన్నీ ఎలా చేశారు ఏంటి అనేది అయితే అన్న ఛానల్లోకి ఒకసారి వెళ్ళి అయితే మీరు వీడియోలో అయితే చూడొచ్చు. మొత్తం స్టార్టింగ్ నుంచి అయితే మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వెహికల్ పనులన్నీ స్టెప్ బై స్టెప్ అయితే 1 by 1 వీడియోలు అయితే ఉంటాయి అన్నమాట. అన్నీ అయితే డీటెయిల్గా అయితే వాటిల్లో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉంటుంది అన్న. సో రీఫిట్టింగ్ వర్క్స్ కాబట్టి మన విజయవాడలో ఏం జరుగుతుంది ఏంటనేది మీకు దీంట్లో అయితే నేనైతే చూపించేస్తున్నాను. చూడండి కింద బంపర్ అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేపాటికి మొత్తం అయితే ఫిట్ చేశారు చూడండి టైర్ మ్యాట్ వచ్చేసి. సో అటు సైడ్ కూడా అయిపోతుంది అనమాట ఫిట్టింగ్ అనేది. టోటల్గా ఒకసారి క్యాబిన్ చూసుకున్నట్టయితే కింద నుంచి పైదాకా మీకు నీట్గా అయితే చూపిస్తాను చూడండి. అంతకుముందు వచ్చిన నేమ్స్ యాజ్డీస్ అయితే ఉన్నాయి. అటు ఇటు ఫ్లాగులు కూడా అయితే వేయించారు కదా, రాడ్లతో సహా మొత్తం అయితే యాజ్డీస్ అంతకుముందు ఎలా ఉన్నాయో అవన్నీ అయితే పెట్టించేశారు. సైడ్కి వచ్చేసి మీకు అద్దం మీద లోగోలు అవి కూడా వేయించేశారు అనమాట. ఆరెంజ్ కలర్ అయితే టచ్ అప్లు వేయడం అయితే జరిగింది. ఆరెంజ్ వచ్చేసి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి స్ప్రే పెయింట్ అయితే చేశారు. కింద వైట్ వచ్చేసి వైట్ బార్డర్ అనేది బ్రష్తో అయితే కలుపుతారు అనమాట. సో బ్రష్తో అయితే వేసుకుంటూ వస్తున్నారు చూడండి. మొత్తం అయితే నీట్గా స్ప్రే పెయింట్తో వేసిన పెయింట్ ఎక్కువ కాలం వస్తుందా లేకపోతే హ్యాండ్ పెయింట్తో వేసింది ఎక్కువ కాలం వస్తుందా? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పాత వాళ్ళు ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాము. పాత ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో నాకు తెలిసి తమిళనాడు సైడు ఇవన్నీ అయితే బళ్ళు హ్యాండ్ పెయింటింగ్ అయితే వేస్తారంట. సో నేను చూడలేదు, వినడం అనమాట. వాళ్ళు వీళ్ళు చెప్తే హ్యాండ్ పెయింట్ వేసేవాళ్ళు చాలా చక్కగా ఉండేది, పెయింట్ కూడా చాలా మందికి వచ్చేది, ఎక్కువ కాలం వచ్చేదని చెప్పి అయితే అన్నారనమాట. మన ఆటోనగర్లో కూడా చూసినట్టయితే మొత్తం స్ప్రేతో బార్డర్ అయితే కొట్టుకుంటూ వెళ్తారు మామూలుగా. అవన్నీ కలపాలి, మొత్తం సెకండ్ కోటింగ్ వచ్చేసి బ్రష్తో వేస్తూ ఉంటారు. కింద బార్డర్ వచ్చేసి కొన్ని బళ్ళకి క్రీమ్ బార్డర్ వేస్తారు, కొన్ని బళ్ళకి వేరే వేరే కలర్ బార్డర్లు వేస్తారు కదా. అవన్నీ అయితే మ్యాక్సిమం అన్ని బళ్ళకి బ్రష్తోనే అయితే ఇలా వేస్తారనమాట. బ్రష్తో కలుపుకుంటూ వెళ్తారు. చాలా డార్క్. వీళ్ళకి చాసెస్ని తీసుకొచ్చి పెట్టి మొత్తం బాడీ అంతా కట్టండి అంటే మాత్రం టక అయితే కట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇలా టచ్ అప్ వర్క్లు ఏమన్నా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. అంతకుముందు ఎలా అయితే ఉందో వెహికల్ అలా అయితే తీసుకురావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకుంటూ వస్తారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే సెన్సార్లు ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. ఈ వెహికల్ వచ్చేసి BS6 వెహికల్ కాబట్టి సెన్సార్ వెహికల్, ఫుల్లీ సెన్సార్ వెహికల్. ఈ బ్యాక్ సైడ్ సెన్సార్లు ఉంటాయి కదా అవన్నీ అయితే ఫిట్టింగ్ చేయాలి. సో ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఉంది, ఎలక్ట్రీషియన్ కూడా అయితే పిలిపిస్తున్నాడు అన్న. బండి దగ్గరికి వచ్చి అయితే చేసి వెళ్తారనమాట. మెటీరియల్ అవన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు. సో అన్ని బాడీ లైట్లు ఇవన్నీ అయితే కొన్ని అయితే పోయినాయి, అవన్నీ అయితే మొత్తం వేపిస్తున్నాడు. సో ఎదర క్యాబిన్ మొత్తం కొత్తది కాబట్టి మొత్తం క్యాబిన్లో వర్క్ అంతా చేయాల్సిందే. సో అవన్నీ అయితే చేయించుకోవాలి. పెయింట్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇంక ఎలక్ట్రీషియన్ అయితే పట్టుకున్నాడు అనమాట. సో ఎలక్ట్రీషియన్ వర్క్ ఇవన్నీ అయితే చేపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇదే షెడ్లో ఇంకో వెహికల్ కూడా పక్కన అయితే వెహికల్ అయితే తీస్తున్నారు. బాడీ బిల్డింగ్ అంతా అయితే కంప్లీట్ చేసుకుంది. సో అదైతే వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం అయితే ఇప్పుడు ఫ్రీ స్పేస్ అయితే వచ్చింది మీకు. ఇంకా కొంచెం సైడ్కి వెళ్ళి అయితే మీకు నీట్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది వెహికల్. ఇప్పుడు దాకా అయితే కొంచెం ఇరుగ్గా ఉంది, అందుకని కొంచెం క్లోజ్ షాట్లో చూపిస్తున్నాను అనమాట.
కొంచెం ఇప్పుడు అటువైపుకి వెళ్తే మీకు మొత్తం అయితే కనపడుతుంది, వెహికల్ మొత్తం సైడ్ వ్యూ అంతా నీకు నీట్గా కనపడుతుంది. సో అటు చూడండి, మనం మాట్లాడుతూ ఉండగానే మొత్తం వైట్ అయితే వేసేసారు. ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసారు, ఫ్రంట్ నుంచి అయితే మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు ఇక వర్క్ అనేది. సో ఎలక్ట్రీషియన్ వచ్చేసారు, ఇంకా హార్న్లు కూడా అయితే వేయించాలంట. మీకు చూసినట్టయితే హార్న్లు కూడా అయితే మొత్తం తెప్పించారు, అవన్నీ అయితే వేపిస్తారు హార్న్లు ఇవన్నీ. హరీష్ అన్న అయితే దగ్గరుండి అయితే పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎలా కావాలో అలా అయితే చేయించుకుంటున్నాడు అనమాట. చూడండి, అన్నట్టుగానే హార్న్లు అయితే తీసుకొచ్చారు, హార్న్లు కూడా మొత్తం బిగిస్తున్నారు సెటప్ అంతా. సో కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు, అన్న సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, కలుద్దామని అయితే వాళ్ళని అయితే కలిసి వాళ్ళతో మాట్లాడే పనులు అయితే ఉన్నాడు అన్న. సో నేనైతే ఈ హార్న్లు ఇవన్నీ అయితే బిగిస్తున్నారు కదా, కొంచెం చూపిద్దాం మీకు అని చెప్పి అయితే మీకు ముందుకైతే వచ్చేసాను. కింద దూరి మరీ వేయాలి హార్న్లు ఇవన్నీ అయితే, లోపలికి వేయాలి కదా పీకల హార్న్లు, 3 పీకల హార్న్లు అయితే వేస్తున్నారు. హార్న్ అయితే మామూలు రీసౌండ్ అయితే రావట్లేదు, చెవులు అయితే గుయ్యమంటున్నాయి అనమాట. ఆ రకంగా అయితే వచ్చింది ఫిట్టింగ్ చేసిన తర్వాత, చాలా మంచి హార్న్ అది. ఇటు సైడ్కి అయితే వచ్చి చూపిస్తాను మీకు కనబడితే కనుక. సో ఇటు సైడ్ నుంచి కూడా అయితే అసలు కనబడట్లేదు. సో లోపల అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. అన్న కూడా అయితే హార్న్ అయితే తీసుకుని అయితే చూస్తున్నాడు, చూడండి హార్న్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూస్తున్నాడు. సెట్టింగ్ షెడ్లో ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకొకటి వచ్చేసి వరంగల్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఆర్పిఎం అనేది పడిపోయిందంట వెహికల్కి, BS6 వెహికల్ కదా, ఫుల్లీ సెన్సార్డ్. సో అన్న అయితే ల్యాప్టాప్ అయితే పెట్టి అయితే చెక్ చేపిస్తున్నాడు, వాళ్ళని అయితే బండి దగ్గరికే పిలిచాడు. వాళ్ళు వచ్చి అసలు ప్రాబ్లం ఏంటనేది అయితే మొత్తం అయితే చూస్తున్నారు, అసలు కనెక్ట్ అయితే చేసి. అసలు ఈ BS6 వెహికల్స్కి వచ్చి చాలా ఫుల్లీ హెడ్ అయ్యి నేనైతే చూస్తున్నాను కదా. అసలు కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే కనుక, పాత వాళ్ళు అయితే కనుక వీళ్ళని ఎక్కడ కంప్లైంట్ వచ్చింది ఏంటి అనేది అయితే తొందరగా అయితే రెక్టిఫై చేసుకోలేరు, వాళ్ళకైతే అర్థం కావు ఈ సిస్టమ్ అనేది, BS6 సిస్టమ్ అనేది. సో అందుకని చాలామంది BS6లు అంటే కొంచెం భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. సర్వీస్ సెంటర్లో పెట్టాలి, ఒకసారి పెట్టి చేయాలని చెప్పి అయితే అన్నారు. సో సర్వీస్ సెంటర్కి కూడా తీసుకెళ్ళాలి వర్క్ అంతా అయిపోయిన తర్వాత. ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అయితే ఉంది, అక్కడికైతే తీసుకెళ్తారు నెక్స్ట్. గైస్ చూసారు కదా, వెహికల్ మొత్తం అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అంతకుముందు ఎలా అయితే ఉందో అలా అయితే రెడీ చేయించేశారు. జస్ట్ పెయింట్ టచ్అప్స్ ఇవన్నీ అయితే అయిపోయినాయి, చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా చేంజింగ్ అయితే చేశారనమాట. సో అవన్నీ వీడియోలో చూశారు కదా. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన విజయవాడ ఆటనగర్ గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈసారి కంబ్యాక్ అయితే నేను కూడా గట్టిగా, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాను అనమాట. కొంచెం మెకానిక్ ఫీల్డ్ సైడు, ఇక ఈ స్పేర్ పార్ట్స్ సైడ్, ఆటోమొబైల్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఆటనగర్లో ఉంటాయి కదా షాప్స్, డిస్పోజల్ ఐటమ్ ఇవన్నీ అయితే చూపించాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో మీ సపోర్ట్ ఇప్పుడు దాకైతే చాలా గట్టిగా అయితే ఇచ్చారు, ఇక మీదట కూడా ఇదే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై గైస్.